ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తోంది. ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. కండక్టర్స్ లేకుండా ఎలక్ట్రిక్ అద్దె బస్సులు నడుస్తున్నాయి. మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ తో ఉచితంగా ప్రయాణిస్తున్నారు మహిళలు. బస్సులు భారీగా తగ్గిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు మాత్రం తప్పట్లేదు. అక్కడక్కడ బస్సులు తిరుగుతున్నప్పటికీ కూడా సరిపడా బస్సులు లేకపోవడంతో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి బస్సుల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి. సమ్మెకు ముందు గ్రేటర్ లో 10 నిమిషాలకు ఒక బస్సు ఉండేది. ఇప్పుడు గంటకు పైగా వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఎక్కడికక్కడ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ప్రయాణికులకు తిప్పలు తప్పట్లేదు. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపిస్తోంది ఆర్టీసీ. ప్రస్తుతం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. కండక్టర్లు లేకుండానే ఎలక్ట్రిక్ అద్దె బస్సుల్ని నడిపిస్తున్నారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ తో ఉచితంగా ప్రయాణం అయితే కొనసాగుతున్నాయి. బస్సులు భారీగా తగ్గిపోవడంతో ప్రయాణికులకు మాత్రం తిప్పలు తప్పట్లేదు. సమ్మెకు ముందు గ్రేటర్ లో 10 నిమిషాలకు ఒక బస్సు వచ్చేది. కానీ ఇప్పుడు గంటకు పైగా బస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందని వాపోతున్నారు ప్రయాణికులు. మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఈ 2 రోజులు మనం చూసాం, 3వ రోజుకు సమ్మె చేరుకుంది. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి బస్సుల సంఖ్యను పెంచే ఆలోచన ఏమైనా చేస్తోందా ప్రభుత్వం? బస్సుల సంఖ్యను పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లో 2800 బస్సులు, హైదరాబాద్ రీజన్ 1, సికింద్రాబాద్ రీజన్ 2, ఈ 2 రీజన్లో కలిపి 2800 ఆర్టీసీ లోకల్ బస్సులు నడుస్తూ ఉంటాయి. దాంట్లో ప్రతి నిత్యము సుమారుగా 24 లక్షల మంది ఒక రోజుకు ప్రయాణం చేస్తుంటారు. అందులో 15 నుంచి 17 లక్షల మంది మహిళా ప్రయాణికులే ఉంటారు. సో ఇప్పుడు ఈ ఆర్టీసీ సమ్మెతో ఈ బస్సులన్నీ కూడా పూర్తిగా నడవని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం ఇటు డ్రైవర్లతో పాటు కండక్టర్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. కేవలము ఈ ఆర్టీసీ నడుపుతున్న అద్దె బస్సులు, దాంతోపాటుగా కూడా ఎలక్ట్రిక్ బస్సులు, ఇవన్నీ కూడా ఆర్టీసీ కాకుండా ఆర్టీసీ అద్దె రెంట్ బేసిస్లో నడుపుతూ ఉంటుంది ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా. అవి మాత్రమే అరకొరగా నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నడుస్తున్న బస్సుల్లో కూడా ఆర్టీసీ కండక్టర్లు పూర్తిగా స్ట్రైక్లో ఉండటంతో కండక్టర్లు లేకుండానే ఆర్టీసీ బస్సులు నడపాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీమ్ అనే ఈ స్కీమ్ పేరుతో ఆర్టీసీ తమ వాహనాలను ఫ్రీగా నడుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సాధారణంగా ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉండాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే కనీసము గంట పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇటు కోటి, హ్యాబిట్స్, అలాగే నాంపల్లి లాంటి మెయిన్ స్టేషన్లకి ప్రయాణికులు ఇక్కడ నుంచి మెయిన్ బస్సులు స్టార్టింగ్ పాయింట్లు ఉంటాయి. కానీ ఇక్కడ వరకు ఇటు ఉప్పల్ నుంచి అయ్యుండొచ్చు, లేదంటే కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఆటోల మీదనే డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆటోలో కూడా అత్యధిక అమౌంట్లు చెల్లించాల్సిన సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. అమ్మ, మీరు ఎక్కడ వెళ్తున్నారండి? ఇప్పుడు అంటే బస్ స్టాండ్ నుంచి వచ్చారా? బస్ కోసం ఎంతసేపు అయింది వెయిట్ చేసి? హాఫ్ అన్ అవర్ అవుతుందా? చూశారు కదా, ఇది గంట వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తున్న సిచ్యువేషన్లో కూడా ఆర్టీసీ టెంపరీ డ్రైవర్లను హైర్ చేసి బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తుంది. మరోపక్క చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల రిజల్ట్స్ని బట్టి కూడా ఏం జరుగుతుందో చెప్పలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.